ఎవరు కూడా సహకరించట్లేదు. దాన్ని చేయాలి ఇప్పుడు ఒక 5 రూపాయలు. చూడండి, కాబట్టి ఈ కుష్ఠరోగము అనేటువంటి ఈ నాటకం అంటే ఇది ఒక చర్చలో ఫిలిం లాంటిది. కుష్ఠరోగిని ఎవరైనా కూడా గ్రామాల్లో రానివ్వరు. ఎందుకు రానిరంటే ఆ కుష్ఠరోగం మనకు వచ్చేస్తుందేమో అని ఒక భయానికి గురైపోయి ఏం చేస్తారంటే కుష్ఠరోగులు రానివ్వరు. కానీ బైబిల్ గ్రంథంలో కూడా కుష్ఠరోగులు ఉన్నారు. ఆ కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరకు వస్తారు. యేసు ప్రభు దగ్గరికి అంటే గ్రామ పులి మీద ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు యేసు ప్రభు గ్రామ పులి మీద దగ్గరికి వెళ్ళినప్పుడు కుష్ఠరోగులు యేసు ప్రభుని తీసి వెనక్కి వెళ్ళిపోతుంటే ప్రభు వాళ్ళకి పిలుస్తారు, ఏమో ఎందుకు వెళ్ళిపోతున్నారు మీరని. అప్పుడు వాళ్ళు చెప్తారు, అయ్యా మేము కుష్ఠరోగులమే, మేము అంటరాని వారిని, గ్రామంలో ఉన్నటువంటి వారు మమ్మల్ని తరిమేశారు కాబట్టి మేము దూరంగా వెళ్ళిపోతున్నామంటే యేసు ప్రభు చెప్తాడు, పిల్లారా యేసు ప్రభుని కుష్ఠరోగులు అడుగుతారు, ప్రభు మమ్మల్ని కరుణించమని. వారు ఎప్పుడైతే అడుగుతారో యేసు ప్రభు ఏం చేస్తారంటే మీరు శుద్ధులవుతారని చెప్తాడు. నిజంగా ఒక మాటే కుష్ఠరోగుల్ని అందరూ తరిమేశారు, బయటపడేశారు. గ్రామంలో ఎవరు రాలేదు, ఎవరు ప్రేమించలేదు, ఎవరు ధరించలేదు, ఎవరు కొంత అన్నం కూడా పెట్టలేదు వాళ్ళకి. కానీ ఉన్న వెంటనే యేసు ప్రభు రాగానే వాళ్ళు అడుగుతారు, యేసయ్యా మమ్మల్ని కరుణించమని వాళ్ళు కేకలు వేసినప్పుడు అడిగినప్పుడు ప్రభు చెప్తాడు, మీరు వెళుతూ ఉండగా శుద్ధులవుతారని. దేవుని మాటకి శక్తి ఉంది పిల్లరా. మన నోటితో కూడా చెడ్డ మాటలు పడుతుంటాం. అంటే ఇతరులు నాశనం అయిపోవాలి, ఇతరులు బాగుండకూడదు, ఇతరులు దరిద్రైపోవాలంటుంటారు. కానీ అలాగ అన్నప్పుడు అది తిరిగి మనకే వస్తుంది అన్నటువంటి మాట మనం మర్చిపోతాం. ఎవరినైనా మనం బ్లెస్ చేయాలి. అందరూ బాగుండాలని కోరుకున్నామంటే మీరు బాగుండాలని దేవుడు కోరుకుంటారు. చూడండి, కుష్ఠరోగి గ్రామంలో కనిపిస్తున్నారు. గ్రామ కాపులు అంటారు, వెళ్ళి గ్రామ కాపులు గ్రామాలకు రాబాక గ్రామానికి రాబోయే వెళ్ళి కనిపిస్తా ఉన్నాడు. ఇది చూడండి, లోకాసు వార్తలు ఈ మాటలు వాళ్ళు పరిమేస్తున్నారు. అలాగే పని కొడతా ఉంటే అప్పుడు యేసు ప్రభు అక్కడికి రావడం జరుగుతుంది. యేసు ప్రభు అక్కడికి వచ్చి ఆ కుష్ఠరోగిని ముట్టగానే ఆయన స్వస్థపరచబడినట్టుగా మరి ఇక్కడ చూస్తున్నాం పిల్లరా. అప్పుడు వెంటనే ఆ కుష్ఠరోగి ప్రభు చేసిన మేలుకి ఆయన పాదం దగ్గర సాగిలు పెడుతున్నారు. నిజంగా ఇది దైవికం ఒక నాటకం మనకు మనం అనుకోవద్దు. కానీ ఒరిజినల్ పిక్చర్ ఇది. కాబట్టి యేసు ప్రభు ఎలాంటి దేవుడు అంటే ఒక రోగినైనా విడవని దేవుడు, ఒక అనాథమైన విడవని దేవుడు. అంతటి అందరినీ మరి పొందాలి, అందరూ బాగుండాలని ఆశించే దేవుడు మన ప్రభు యేసు క్రీస్తు. కాబట్టి యేసు క్రీస్తులో మనం పిలవబడ్డాం. కాబట్టి ప్రభు నందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన్ని కుష్ఠరోగికి చేసినంత మేలుని మన పక్షాన్ని దేవుడు తప్పకుండా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.